నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 మీ సేవా రోడ్ మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పనిచేస్తాను. ప్రతిరోజు పొద్దున 10 నుంచి 2 వరకు, ఆదివారం కూడా పనిచేస్తాను. మిత్రులు అడుగుతున్నారు ఫోర్ ప్లే ఆఫ్టర్ ప్లే గురించి చెప్పమని. ప్లే కన్నా ముందు ఉండేది ఫోర్ ప్లే. ఈ ఫోర్ ప్లేలో ఎమోషనల్ బాండింగ్ అవసరం. ఒక వ్యక్తి ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళినా కూడా అతను తృప్తి పడకపోవచ్చు. అమ్మాయి అందంగానే ఉండొచ్చు, తెల్లగానే ఉండొచ్చు, యంగ్ అమ్మాయి కూడా ఉండొచ్చు. ఎప్పటికీ కూడా వీడికి తృప్తి ఉండదు. ఎందుకంటే దాంట్లో ఎమోషనల్ బాండింగ్ ఉండదు. ఆ అమ్మాయికి ఉండదు, ఈ వీడికి ఉండదు. ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళకండి. మీరు ముందు మీ పార్ట్నర్తో ఎమోషనల్ బాండింగ్ పెంచుకోండి. లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ అనేది బెటరు. షార్ట్ టర్మ్ పార్ట్నర్షిప్ ఇవాళకి సిచ్యువేషన్షిప్ లేదా రేపొద్దున బెంచ్షిప్, ఆ తర్వాత పర్సిస్ట్రిప్, షిప్పులు కాకుండా సామాన్యంగా లాంగ్ ట్రిప్ వేసుకోండి. జీవితాంతం సాధ్యమైనంత వరకు ఒక పార్ట్నర్ తోటే ఉంటామని. అప్పుడు మీకు ఎమోషనల్ బాండింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా విధివశాత్తు పార్ట్నర్తో గొడవలు వస్తే డైవర్స్ తీసుకుని ఇంకో లైఫ్ స్టార్ట్ చేసుకోండి. అంతేగాని పాత విషయాలను నెమరు వేసుకొని ఇప్పుడు మీ పార్ట్నర్కు మీ ఎక్స్ గురించి డిస్కస్ చేయకండి. దట్ విల్ బి ఏ డిజాస్టర్. సో ఫోర్ ప్లేలో మీరు శరీరాన్ని టచ్ చేయాలి. ముందు శరీరాన్ని టచ్ చేసే ముందు ఈ వేళ్లతో ఇలా వెంట్రుకల్ని ఇలా పైకి అనడము, లేదా వేళ్లలో వేళ్ళు ఇలా పెట్టుకోవడము చేసి తర్వాత అమ్మాయిని టచ్ చేయండి. అమ్మాయి కనబడగానే మీద పడేసి బ్రెస్ట్ పిసకడము, మీకున్న స్ట్రెంగ్త్ అంతా అక్కడే చూపెట్టడము అవి చేయకండి. ఒకసారి ఒక మ్యాంగో షాప్లో ఒక బోర్డు చూశాను, దీస్ ఆర్ మ్యాంగోస్ నాట్ బ్రెస్ట్, డోంట్ స్క్వీజ్ దెమ్ అని రాసి పెట్టుకున్నాడు. సో అందరూ మామిడిపళ్ళు ఇలా ముట్టి చూసి దాన్ని వచ్చేస్తే అది చెడిపోతుంది. అందుకని వాడు దాన్ని స్క్వీజ్ చేయకుండానే కొనుక్కోండి అని రాశాడు. సో స్క్వీజ్ చేయకండి, టచ్ చేయండి. టచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్క్వీజింగ్. స్క్వీజ్తో పెయిన్ వస్తుంది, టచ్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. మునివేళ్ళతో టచ్ చేయొచ్చు, ఫింగర్స్తో టచ్ చేయొచ్చు. బ్లాక్గా నిప్పులు ఉంటుంది, ఆ నిప్పుల చుట్టూ ఇలా వేలుతో తిప్పొచ్చు. నిప్పుల్లో ముందర టీట్స్ ఉంటాయి, వాటిని ఇలా వేలుతో చేయండి. అంతేగాని ఇలా చేయబెట్టేసి దాన్ని గట్టిగా బిసికేస్తే అది రాక్షసం అవుతుంది. అందరు అమ్మాయిలు అది ఇష్టపడకపోవచ్చు, ఏదో కొద్దిమంది అమ్మాయిలు దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్కు అది పెయిన్ అనేది ఉండడం వల్ల వాళ్ళు ఇష్టపడరు. సో అమ్మాయిని మంచి మూడ్లోకి తెచ్చుకోండి, మంచి మాటలు మాట్లాడండి, తర్వాత కౌగిలించుకోండి, ముద్దించుకోండి. ఇవన్నీ కూడా బట్టలు ఉన్నప్పుడే చేయండి. దానివల్ల ఏమిటి అంటే అమ్మాయికి డిస్కంఫర్ట్ రాదు. తర్వాత స్లోగా సెమీ న్యూడ్, తర్వాత న్యూడ్గా కూడా ఈ టచ్ ఎంజాయ్మెంట్ అనేది ముందు నేర్చుకోండి. శృంగారం అనేది పెట్రోల్ బంక్ బిజినెస్ కాదు. పెట్రోల్ బంక్ బిజినెస్లో ఏమిటి, వెహికల్ రాగానే దాన్ని మూత తీసేసి దాంట్లోకి నాజిల్ పెట్టేసి డీజిల్లో పెట్రోల్లో పోసేస్తారు. 2-3 నిమిషాలలో అయిపోతుంది. నెక్స్ట్ అంటాడు, ఇంకో లారీ వచ్చేసి. ఇక్కడ శృంగారం అనేది అటువంటిది కాదు. సో ఆ పోర్షన్ కూడా ఉండొచ్చు క్లైమాక్స్లో, కానీ దానికన్నా ముందు చాలా ఉంటుంది. స్టార్టింగ్లోనే లోపలికి పెట్టేద్దామని ట్రై చేయకండి. కొద్దిమందికి ఒక రకమైనటువంటి మగపిల్లలకు ముఖ్యంగా యాంగ్జైటీ ఉంటుంది. అది ఎప్పుడు మెత్త పడుతుందో తెలియదు కనుక అది హార్డ్గా ఉన్నప్పుడు తొందరగా పెట్టేస్తే ఒక పని అయిపోద్దిలే అనుకుంటారు. సో అట్లా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించండి. ఎక్కువసేపు దాన్ని నిల్చోబెట్టుకోవాలి. హార్డ్గా ఉండాలి. హార్డ్గా ఉన్నది కనీసం 5 నిమిషాలన్నా ఉంటే సంసారం జరుగుతుంది. 1 నిమిషమో 1/2 నిమిషమో హార్డ్నెస్ వచ్చినా అది సరిపోదు. తర్వాత చాలా మందికి ఏమిటంటే మేము మాస్టర్బేట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది కదా, మరి అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు మెత్తబడుతుంది అని డౌట్ వస్తుంది. మాస్టర్బేట్ చేసినప్పుడు సెల్ఫ్ ఇవాల్యుయేషన్, మన క్వశ్చన్ పేపర్కు మనమే ఆన్సర్లు వేసుకుంటాం. మరి అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఎగ్జామినరు, మనం స్టూడెంట్, మన పర్ఫార్మెన్స్ ఆమె అప్రిషియేట్ చేయాలి. మనమే అప్రిషియేట్ చేసుకోలేము. మనం అప్రిషియేట్ చేసుకున్నప్పుడు మనకు లెక్కన కనబడదు. మనకు 20 మార్కులు వచ్చినా పాస్ అయినామా అనుకుంటాం. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత పిల్లల్ని అడిగితే అందరూ అంత బాగానే రాసామంటారు క్లాస్లో, కానీ వాళ్ళు ఇద్దరు ఫెయిల్ అవుతారు, వాళ్ళు ఇద్దరికి టాప్ మార్కులు వస్తాయి. కనుక అందరూ బాగా రాసినప్పటికీ కొద్దిమందికే దాంట్లో సక్సెస్ ఉంటుంది. సేమ్ థింగ్ హియర్ కూడా. ఎవరిది వాళ్ళు సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకున్నప్పుడు కొన్ని తప్పులు జరిగిపోతాయి. బాగానే ఉంది అనే ఒక ధీమా ఉంటుంది. ఏ వ్యక్తికైనా తనకు డెఫిషియన్సీ ఉన్నది అని కన్ఫర్మ్ చేసుకుంటే మేము ట్రీట్మెంట్ ఇవ్వగలం. నాకు అంతా బాగానే ఉన్నదంటే మేమే వైద్యం చేయగలం. వైద్యానికి అవసరం ఏముంది? ఒక్కోసారి నా దగ్గరికి భార్యాభర్తలు పెళ్ళయింది, సంసారం చేయట్లేదని వస్తారు. అబ్బాయి తరఫున ఒక 5-6 పెద్ద మనుషులు, అమ్మాయి తరఫున 5-6 పెద్ద మనుషులు. అబ్బాయిని, బాబు ఏంటి కథ అంటే, ఏం లేదు సార్, నాకు అంతా బాగానే ఉంది, నేను చేస్తున్నాను. అమ్మాయి ఊరికే క్యారెక్టర్ మంచిది కాదు, అందుకని నా మీద అన్నెసరీ అలిగేషన్ పెట్టారు అంట. మరి అతన్ని బయటకు పంపించి అమ్మాయిని అడిగితే అమ్మాయి, సార్ నన్ను ఇన్ని రోజుల నుంచి ముట్టుకోవట్లేదు అని అమ్మాయి చెప్తుంది. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, అబ్బాయిలు తమకు వ్యాధి ఉన్నా తాము చేయలేకపోయినా చేసాములే అని అనుకుండవచ్చు ఒకటి. రెండోది ఏమిటి అంటే, శృంగారం అంటే వాళ్ళకి అపోహలు కొన్ని ఉంటాయి. ఆ అపోహల వల్ల శరీరం తాకగానే అది అయిపోయిందిలే అని అనుకోవచ్చు. లోపల దాకా పెట్టాలి, లోపల 5 నిమిషాలైనా ఉంచాలి అన్న జ్ఞానం ఉండకపోవచ్చు. వాళ్ళు కూడా ఒక పెద్ద మనిషి వచ్చాడు, అతనికి 50 పైన ఉంటుంది. చర్మం కింద ఆయనకు తెల్లగా ఒక రకమైనటువంటి పౌడర్ లాంటిది అతికిపోయి ఉన్నది. అది కడుక్కోవాలని ఆయనకు తెలియదు. అంటే గత 50 ఏళ్ల నుంచి కనీసం ఆయనకు 15
20 ఏళ్ల నుంచి అది వస్తున్నాం, గత 30 ఏళ్ల నుంచి ఆయనకు అది శుభ్రం చేసుకోవాలన్న జ్ఞానం లేదు. ఇటువంటివి జరుగుతుంటాయి. ఒకసారి ఒక కపుల్ వచ్చారు, ఆమె కంప్లైంట్ ఏంటంటే మా ఆయన నా దగ్గరికి వస్తే నాకు వాసన వస్తుంది సార్. ఆయనకు ఎగ్జామిన్ చేయద్దు కదా, స్కిన్ వెనక్కి వెళ్ళదు. ఆ స్కిన్ కట్ చేస్తే లోపల ఒక పేస్ట్ లాంటిది కొన్ని సంవత్సరాల నుంచి జమైంది ఉంది, అది క్లీన్ చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పుడు షీ వాజ్ హ్యాపీ. సో చిన్న చిన్న హైజీనిక్ ట్రిక్స్. ఫోర్ ప్లే కన్నా ముందు చక్కగా స్నానం చేయండి, హెయిర్ తీసుకోండి, ప్రైవేట్ పార్ట్స్లో ఉన్న హెయిర్ కూడా తీసుకోండి. బ్లేడ్ పెట్టినా ఏం కాదు, డబుల్ బ్లేడ్ పెట్టి తీసుకున్నా ఏం కాదు. దీని మీద చాలామంది వీడియోలు కూడా తీశారు. బ్లేడ్ పెట్టచ్చా, పౌడర్ పెట్టుకోవాలా, ఇదంతా కూడా న్యూసెన్స్. మీరు ఎట్లా చేసినా పర్లేదు, సాధ్యమైనంత వరకు అక్కడ కట్స్ రాకుండా చూసుకోండి. ఈ మధ్య కాలంలో అసలు సింపుల్ బ్లేడ్స్ నాట్ అవైలబుల్, అంతా డబుల్ బ్లేడ్సే వాడతారు. సో డబుల్ బ్లేడ్ వల్ల కట్స్ తక్కువ ఉంటాయి. శృంగారంలో పాల్గొనే ముందు మనస్సును, తర్వాత శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా మనస్సును స్థిరంగా ఉంచుకోండి. సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. ఈ ఫోర్ ప్లేలో ఇవన్నీ జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను, అమ్మాయిలకు మానంలో తడి వచ్చేంతసేపు ఆగాలి అని. ఒకవేళ తడి రాకపోతే లూబ్రికెంట్స్ వాడుకోండి. బయట మార్కెట్లో లూబ్రికెంట్స్ ఉంటాయి. మీ ఇంట్లో వాడే కొబ్బరి నూనె కానీ, వంట నూనె కానీ, ఆఖరికి వేవి లేకపోతే నీళ్లు కానీ, అవన్నీ కూడా లూబ్రికెంట్స్గా వాడుకోవచ్చు. ఈ లూబ్రికెంట్స్ వాడుకొని సంసారం చేయండి. ఈ ఫోర్ ప్లే తర్వాత జరిగే విషయాన్ని ప్లే అంటాం. ప్లే అంటే అంగం అమ్మాయి లోపలికి వెళ్ళడం. ఈ ప్లే కనీసం 2 నుంచి 7 నిమిషాల వరకు యావరేజ్ ఉంది. కొద్దిమంది 2 నిమిషంలోనే మెతపడిపోతారు. కొద్దిమంది అయితే నాకు చెప్తుంటారు, సార్ 1 నిమిషం కూడా ఉండదు, కొన్ని సెకండ్లే ఉంటుంది లోపల అని. అటువంటిప్పుడు అమ్మాయిని తృప్తిపరచడం అనేది ఇంపాసిబుల్. కనుక దానికి మంచి మాత్రలు ఉన్నాయి. వయాగ్రా లాంటి మాత్రలు వేసుకోండి. టైం కూడా వచ్చేట్టుగా చూసుకోండి. హార్డ్నెస్ ఉండాలి, హార్డ్నెస్ టైం కూడా అవసరం ఉంటుంది పెట్టినప్పుడు. కొద్దిమందికి డౌట్ వస్తుంది, ఫిమేల్ టాప్లో చేయాలా, మేల్ టాప్లో చేయాలా. ఏ టాప్లో చేసినా ఏమీ నష్టం లేదు. ఫిమేల్ టాప్లో ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే అమ్మాయి తనకు కావాల్సినటువంటి ఆనందాన్ని తగిన పొజిషన్లో అమ్మాయి సర్దుకొని చేసుకుంటుంది. కనుక ఫిమేల్ టాప్ని ఎంకరేజ్ చేయండి. కేరళలో ఒక ట్రెడిషన్ ఉంది, వాళ్ళ బెడ్రూమ్లో ఒక తాడు వేలాడుతుంటుంది. అమ్మాయి ఆ తాడు పట్టుకొని కూర్చుంటుంది అబ్బాయి మీద. అమ్మాయి థర్స్ట్ ఇస్తూ ఉంటుంది, అబ్బాయి దానికి ఎదురొత్తులు అంటారు, రివర్స్ థర్స్ట్ ఇస్తూ ఉంటాడు. సో దీనివల్ల వాళ్ళు దే ఎంజాయ్ మోర్. అప్పటికి పిల్లలు పుడతారు. సో ఫిమేల్ టాప్ ఉంటే పిల్లలు ఎలా పుడతారో అని మీరు అనుకోవచ్చు. గ్రావిటీకి అగెన్స్ట్గా కూడా సెమెన్ లోపల ఉండిపోతుంది. అమ్మాయిల జనాంగాలు ఎలా ఉంటుందంటే ఒక చిన్న ట్రాప్ లాగా ఉంటుంది, ఇలా వెళ్ళి ఇలా వచ్చి తర్వాత వెళ్తుంది. దాన్ని ఫార్నిక్స్ అంటారు. ఈ ఫార్నిక్స్లో 7-24 అవర్స్ దాకా బతికి ఉంటాయి. కనుక మీరు అమ్మాయిని పైన పడుకోబెట్టి చేసుకున్న, అమ్మాయి కింద ఉండి చేసిన పిల్లలు పుట్టేది ఉంటే నష్టం ఏమీ లేదు. మీ స్పాన్స్ కనుక బలంగా ఉంటే డెఫినెట్గా పిల్లలు పుడతారు. అమ్మాయిలకి ఈ మధ్యకాలంలో పీసీఓడి అనే ఒక వ్యాధి బాగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా వింటున్నాం మనం. ఇది కొంచెం ఎక్సర్సైజ్ చేసి బరువు తగ్గించుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు అమ్మాయిలకు ఎక్కువ ఉంటాయి. కనీసం 2-3 కిలోలు తగ్గినా కూడా గర్భవతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక అమ్మాయిల బరువు చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలు కూడా తమ బరువును అమ్మాయి మీదకి శృంగారం చేసినప్పుడు ఆ బరువు, వాడు ఇచ్చే మజిల్ స్ట్రెంత్ వల్ల ఇంకో ఎక్స్ట్రా 10 kg బరువు ఇవన్నీ వస్తాయి. కనుక ఎవరైతే ఎక్కువసేపు ఎంజాయ్ చేయాలి, ఎక్కువ సంవత్సరాలు ఎంజాయ్ చేయాలనుకుంటే పొట్ట రాకుండా చూసుకోండి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ బరువు పెరగకుండా చూసుకోండి. స్టామినా పెంచుకోండి. ఈ ఫోర్ ప్లే తర్వాత ఆఫ్టర్ ప్లే అని ఒకటి ఉంటుంది. ఈ ఆఫ్టర్ ప్లేలో ఏమిటి అంటే, కొద్దిమంది అమ్మాయిలు శృంగారం కాగానే లేచి పరిగెత్తుకొని పోయి వాష్ చేసుకోవడం, లేదా అబ్బాయిలు వెళ్ళి వాష్ చేసుకొని తల తిప్పుకొని పడుకోవడం. అలా కాకుండా ఇద్దరు మళ్ళీ కొంచెంసేపు టచ్లో ఉండండి. ఫిజికల్ టచ్లో ఒకళ్ళకొకళ్ళు చేసుకొని కాలు వేసుకొని అట్లా. అమ్మాయిలు ముఖ్యంగా ఒకవేళ వెంటనే లేచి కడుక్కుంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. ఆ నీళ్ల తడికి కానీ సోప్తో కానీ లోపల ఉన్నటువంటి స్పాన్స్ డెత్ అవుతాయి. కనుక కడుక్కోకండి. కాకపోతే కొద్దిమందికి చిరాగ్గా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు నాతో అప్పుడప్పుడు చెప్తుంటారు, సార్ మా ఆయన చేసిపోయిన తర్వాత నాకు చాలా చిరాగ్గా ఉంటుంది, ఆయన ఏమో లేవద్దంటాడు. అటువంటప్పుడు మీరు బయట టిష్యూ పేపర్తో తుడుచుకోండి, అంతేగాని నీళ్లతో కడుక్కోకండి. వెజైనాలో సాధ్యమైనంత వరకు కెమికల్స్ ఏమీ వాడకుండా చూసుకోండి. ఈ లూబ్రికెంట్స్ వాడినప్పుడు కూడా స్పాన్స్ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక మానంలో సహజంగా అమ్మాయిలకు తడి వచ్చేంతసేపు ఆగండి, అంతేగాని ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్స్ వల్ల అప్పటి మందం ఏదో పని కానిద్దామని అనుకోకండి. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది పిల్లలు కనాలనుకునే వాళ్ళకు ఈ సూచన అవసరం ఉంటుంది. ఈ ఆఫ్టర్ ప్లేలో టచ్ చేయడం వల్ల సంతృప్తి ఉంటుంది. కనుక చాలామంది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ పని అయిపోయింది కదా ఇంకెందుకు అనుకుంటారు. కానీ కాదు, 3 స్టేజ్లో కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోండి.